హైదరాబాదులో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంకి చేదనుభవం తగిలిందా? లేదు అనుకుంటే మంచి జరిగిందా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఇవన్నీ కూడా బయట పెడదాం. ప్రాంతీయవాదం కంటే ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. అంటే ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. నిజమే. ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా, మీ బెదిరింపులకి నేను భయపడాలా? జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పార్టీ పలుకుల. తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది. నాకు అధికారంపై కాదు, సమాజం మార్పుపైన ప్రేమ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. మీరు చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు మీరు మార్పు కోసం కోరుకుంటున్నారు. నిజంగా రియల్ గ్రేట్. ఎట్లాంటి మార్పు? ఒక్కసారి వాగ్దానం చేశామంటే ప్రజల సమస్యలపైన, ప్రజలకు కావలసిన మౌలికపైన వసతులపైన, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అన్ని వనరులపైన దానికి కట్టుబడి ఉండాలి. మీరు ఎప్పుడైనా నిలబడ్డారా? దానికోసం మీరు మాట్లాడండి. స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భాలు మీకు తెలియదా? అగ్రిగోల్డ్ బాధితుల కోసం మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భాలు తెలియదా? అట్లాగే ఈరోజు రోడ్లు, డ్రైనేజీలు బాగు చేస్తామని చెప్పి మీరు మాట మార్చడం నిజం కాదా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి, రాయలసీమ 4 జిల్లాలతో పాటు మార్కాపురం ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వాలి కదా, రాయితీలు ఇవ్వాలి కదా. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా? ఎస్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు విభజించు పాలించే తతంగం ఏర్పాటైనప్పుడు, వాళ్ళు విభజించి పాలించే ప్రయాణం చేసినప్పుడు, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతుంటాయో అప్పుడు రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు విధుల విషయంలోనే గొడవలు వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు, ఆ విషయం మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోగలిగితే మీరు రాజకీయాల్లో మీరు సూపర్ హీరో అవుతారు. ప్రాంతీయవాదం అని ఎప్పుడు వస్తుంది? మన కళ్ళ ముందు మన పాలన అభివృద్ధి జరగలేనప్పుడు, ప్రతి బిడ్డకి మంచి విద్య అందలేనప్పుడు, ప్రతి బిడ్డకి ఏ తల్లి కడుపును పుట్టినా ప్రతి ఒక్కరికి ఒకే చదువు, ఒకే విధానం, ఒకే ఆరోగ్యం అని వాళ్ళకి ఇవ్వలేనప్పుడు ఈ ప్రాంతీయవాదాలు గట్టిగా వస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కడిచ్చారు? ఏపీలో ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చారా? మీరు నిలబెట్టుకున్నటువంటి, మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు అధికారంలోకి వస్తే చేస్తానన్న పనులు ఒక్కటైనా మీరు నెరవేర్చారా? ఏమీ చేయలేదు. మీరు తెలంగాణకి వెళ్ళి మీ మీద ఏమాత్రమైనా మీ మీద ఏవైనా ఆరోపణలు వస్తే, ఎవరైనా ఆరోపణలు చేస్తే, ఎవరైనా మాట్లాడినప్పుడు ఏదో ఒక ఆ రోజు మీరే హడావడి చేయడం తప్ప మరొకటి చేస్తారా? అక్కడ స్పష్టంగా 10 ఎకరాల చెరువు ఏదైతే ఉన్నదో ఆ చెరువు పైన మీ పేరు మీద ఉన్నదని చెప్పి ఓ జర్నలిస్టు విడుదల చేసినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, మళ్ళీ ఈరోజు గోవులు ఉన్నాయి, ఆ గోవులకి నేను గడ్డి కోసం నేను ఇచ్చేస్తున్నానని చెప్తున్నారే, అది మీ పేరు మీద ఉన్నదని చెప్తున్నారు కదా స్వామి. 2 ఎట్లాగే చూసుకుంటే అది ఇక్కడ ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే సహించదు. తెలంగాణ పాకిస్తానా లేదా పాలిస్తానా? మీ బెదిరింపులకు నేను భయపడాలా? ఇది నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. రాహుల్, ప్రియాంక్ దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని తీవ్ర స్థాయిలో విరుచిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తొలుత జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో తలపెట్టిన నవనిర్మాణ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జూబ్లీ హిల్స్లో తన ఇంటి బయటే విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనపై విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు విమర్శలు ఇచ్చారు. ముందుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం 1.5 గంటల పాటు మాట్లాడారు. కొందరు నేతలు జనాన్ని రెచ్చగొడుతున్నారు. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ఎవరు పలకరిస్తున్నారో బజాపా లేదా బరాసాయిన్ను ఎంగేజ్ చేసుకున్నట్టుంది. నా దగ్గర డబ్బు లేదు, ఉంటే నా తరపు మాట్లాడించేవాడిని. మంత్రి పొన్నం ప్రభాకర్. ఓకే, ఇది ఈ పార్టీలు ఎవరు ఇక్కడ రెచ్చగొట్టే ధోరణులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది.
రాజకీయాల్లో పైకి ఎదగాలి అనుకునేటప్పుడు, ఎత్తులు పై ఎత్తులు వెళ్ళాలనుకునేటప్పుడు అబద్ధాలు ఆడుతారు, జనాన్ని మోసం చేస్తూ ఉంటారు, మోసపూరితమైన హామీలు ఇస్తూ ఉంటారు, జనానికి అది ఇస్తానని చెప్పి మోసం చేస్తూ దగా చేస్తూ ఎలక్షన్లో పోటీ చేసి ముందుకు వస్తారు. ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిన సందర్భాలు గత 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ మోతాదులో గత 30 సంవత్సరాల్లో జరిగినటువంటి తతంగాలు రాజకీయాలు ఇట్లాగే ఉన్నాయి. ఇచ్చిన మాట ఏ రాజకీయ పార్టీ నిలబడదు అనే తతంగం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైనా మీరు మేల్కొండి. ప్రాంతీయవాదము, జాతీయవాదము దేశమంతా ఒకటే. ఇక్కడ దేశంలో ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడే హక్కు అన్నీ ఉంటాయి. కానీ మీరు రాజకీయంగా వెళ్ళేటప్పుడు, రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉండేటప్పుడు మీరు స్పష్టమైనటువంటి నేను ఇది చేస్తాను, ఈ రాష్ట్రానికి ఇది చేయాలి, ఈ రాష్ట్రంలో ఇన్ని నిధులు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి ఇది ఇవ్వాలి. ప్రాంతీయవాదం ఎప్పుడు పుట్టుకొస్తుంది? జాతీయవాదంలో ఉన్న రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఎప్పుడైతే ప్రాంతీయవాదాన్ని చూసి ప్రాంతీయ పార్టీలను రెచ్చగొట్టి ప్రాంతీయ పార్టీలని ఉలింగం పెట్టినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకొని ఈ వాదాలు, ఈ ప్రాంతీయవాదాలు, జాతీయ విద్వేషాలు ఎన్ని పక్కన పెట్టండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏపీలో, మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎక్కడైతే అడుగు పెట్టారో, ఏ రైతులకైతే మేలు చేస్తామన్నారో, ఏ అగ్రిగోల్డ్ బాధితులకి ఏవైతే డబ్బులు ఇస్తామన్నారో, ఎక్కడైతే ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆధునీకరణ విషయంలోని ప్రైవేటీకరణ చేయకుండా చేస్తామని చెప్తానని అన్నారు, ఎక్కడైతే రాయితీలు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఎక్కడైతే ప్రత్యేక హోదా విషయంలో నిలబడతామని చెప్పి మెడల వంచి తెస్తానని చెప్పి అన్నారు, ఇవన్నీ చేసి చూపెట్టండి. చూపెట్టిన రోజున మిమ్మల్ని ఎవరు ఏమనరు. మీరు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడే హక్కు మీకున్నది, మాట్లాడవచ్చు, ఎవరికైనా మాట్లాడే స్వతంత్రం ఉన్నది. దయించి ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని ఈరోజు ప్రతి ఒక్కరి నోట వచ్చేది పవన్ కళ్యాణ్. ఈరోజు ఆడిన మాట రేపు మాట్లాడరు, ఈరోజు అన్నివి రేపు ఉండవు, ఆయన మెదడులో నానవు. ఈరోజు ఏవైతే చెబుతారో రేపు అది మరిచిపోతారు, ప్రజలను మరిస్తారు. పాలకులు సేమ్ ఇట్లాగే మిగతా 30 సంవత్సరాల నుంచి దగా చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకి అంతకన్నా దారుణమైన భిన్నంగా పవన్ కళ్యాణ్ తయారయ్యారు అనేది ఈరోజు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. మారండి.